సమాజం మీద బాధ్యత ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. ఆర్బీఐ చాలా మంచి ఆలోచన అయితే చేస్తుంది. లాస్ట్ ఇయర్ 2025లో ఇండియాలో 22,000 కోట్ల రూపాయలు స్కామర్స్ తినేశారు. సైబర్ స్కామ్స్ చేస్తూ ఉంటారు కదా, మన అకౌంట్లో నుంచి డబ్బులు కొట్టేయడం, వాళ్ళు తినేశారు. ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ చేస్తుంది వచ్చేసరికి మిడిల్ ఏజ్, కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళకి రిపోర్ట్ చేయడం కూడా తెలియదు. సో ఇప్పుడు ఆర్బీఐ దీన్ని చెక్ పెట్టడానికి ఏం చేసిందంటే, మన అకౌంట్లో మన ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది కదా, సో వాళ్ళు ఓటీపీలు కొట్టమంటారు. కొట్టిన తర్వాత మన అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతాయి. అట్లా 10,000 రూపాయల కంటే పైకి అకౌంట్లోకి మీ అకౌంట్లో డబ్బులు వెళ్ళినాయి అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ హోల్డ్లో ఉంటుంది. వెంటనే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు అయితే వెళ్ళిపోవు ఆ స్కామర్స్ అకౌంట్లోకి. ఒక గంట సేపు మీ బ్యాంకులోని మీ డబ్బులు ఉంటాయి. ఈ గంట సేపు వ్యవధిలోనే మీరు రిపోర్ట్ చేయాలి. 1930 నెంబర్ గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా, 1930. మీరు ఏదైనా సైబర్ క్రైమ్కి గురైతే ఈ నెంబర్ కాల్ చేసి రిపోర్ట్ చేయండి, ఇట్లా జరిగింది అని చెప్పేసి. వీళ్ళు ఏం చేస్తారంటే, మీ అకౌంట్ డబ్బులు ఏదైతే హోల్డ్లో ఉన్నాయో వాటిని రివర్స్ చేపిచ్చేస్తారు, మళ్ళీ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. స్కామర్ అకౌంట్లోకి అయితే వెళ్ళవు. అండ్ ఇంకొక ఆలోచన ఏం చేస్తుందంటే ఆర్బీఐ, మనం చేసిన పేమెంట్